నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము. నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. నా బలము, నా ఆశ్రయము, నా దుర్గము దేవుడై ఉన్నది. ఆశ్రయము, నా ఆశ్రయము, నా దుర్గము దేవుడై ఉన్నది. మనము చదివిన వాక్య భాగంలో మన ఆశ్రయపురము, మన ఆశ్రయ దుర్గం యెహోవా దేవుడు, మన ఆశ్రయ దుర్గం యేసు ప్రభు. మనమున్న కాలాల్లో ఎటువంటి కాలంలో ఉన్నామనగా దేవుని రాకడ సమీపంగా ఉంది. నేను ఈ మాట చెప్తే కొంతమంది అంటారు, అన్న మేము చిన్నప్పటి నుంచి వింటున్నాం దేవుడు వచ్చేస్తున్నాడు అని, ఇంకెప్పుడు దేవుడు వస్తారని. మనం చూసినట్లయితే ప్రతి ప్రవచనము నెరవేర్చబడుతుంది. దేవుని వాక్యంలో చెప్పబడిన ప్రతి ప్రవచనము నెరవేర్చబడుతుంది. Almost if I have to say 60% of the prophecies have been fulfilled. 60% దేవుని ఏదైతే ప్రవచించబడ్డదో ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. మీరు అనుకోవచ్చు, అన్న దేవుడు ఎప్పుడు వస్తాడు అన్న. నాకు తెలియదు, మనకు తెలియదు, కాలము సమయము మనకు తెలియదు. ఎప్పుడన్నా రావచ్చు. నేను వాక్యం చెప్తుండే దేవుడు రావచ్చు, మీరు వాక్యం వింటుండే దేవుడు రావచ్చు. కాబట్టి దేవుని రాకడకు మనం సిద్ధపరచబడాలి. దేవుని రాకడకు మనము సిద్ధపరచబడాలి అంటే మనం ఏర్పరచబడాలి. దేవుని రాకడకు మనం సిద్ధపరచబడాలి. నెంబర్ 1, సిద్ధపరచబడాలి అంటే మనం ఏం చేయాలంటే మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. ఆయన రాకడకు మనం సిద్ధపరచుకోవాలి. మనం సిద్ధపరచుకోవాలి అనగా మనం ఏర్పరచబడాలి. మనం ఏర్పరచబడినప్పుడు మనం ఎత్తబడతాం. అర్థమవుతుంది కదా? దేవుని రాకడకు మనం సిద్ధపడాలి. సిద్ధపడిన వారు వేరుపరచబడాలి. వేరుపరచబడిన వారు ఎత్తబడతారు. దేవుని వాక్యము, రైట్? ఇటువంటి సమయాల్లో దేవుని రాకడ వస్తున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న మనం పరిస్థితుల్లో కష్టాలు, నష్టాలు, ఎక్కడ చూసినా అలజడ, ప్రపంచంలో ఎక్కడ చూసినా అశాంతి. ఇస్రాయెల్లో అశాంతి, రష్యాలో అశాంతి, అమెరికాలో అశాంతి. చూడండి, మనం భారతదేశంలో చూసినప్పటికీ కూడా క్రైస్తవుల పట్ల జరుగుతున్న దాడులు, సంఘాల పట్ల జరుగుతున్న దాడులు, మనము సువార్త చెప్పలేని పరిస్థితుల్లో, వెళ్ళలేని ప్రదేశాలకి మనం సువార్త చెప్పాలి అనగా చెప్పలేని ప్రదేశం. మన నాన్నగారు July 15th నాన్నగారు బర్త్డే రోజుని మేము ఖరాస వలస, నేను భట్ సింగ్ గారు, జాన్ పాల్ పటూరి గారు, మన యేసనుచరులు స్టాఫ్ బృందం అంతా కలిసి మేము ఈ సంఘము డెడికేషన్ చేస్తానికి వెళ్ళినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆ తలంపు ఏంటనగా, ఇటువంటి సంఘాలు లేని ప్రదేశాల్లో సంఘాలు కట్టాలి. ఆశ్రయపురము అనగా ఎప్పుడైతే కష్టంలో, నష్టంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మనం ఉన్నప్పుడు మనము ఒకరిని ఆశ్రయించాలి. చూడండి, ఇస్రాయల్ పాలెస్టీన్లో గొడవ అవుతుంటే పాలెస్తీన్లో వచ్చి ఇస్రాయల్ దగ్గర ఆశ్రయం తీసుకుంటారు. లేకపోతే అమెరికాలో 9/11 బాంబు దాడులు అయినప్పుడు ఆశ్రయం తీసుకున్నారు. లేకపోతే మనం ఇంకా వాడుక భాషలో లోతుని చెప్పాలంటే మన గ్రామంలో కానీ కుటుంబంలో కానీ ఏదైనా గొడవ అయింది, ఏదైనా అలజడి అయిందంటే పక్కింటికో, పొరుగింటికో, తల్లిదండ్రుల ఇంటికో, లేకుంటే స్నేహితుల ఇంటికి వెళ్ళి ఆశ్రయం తీసుకుంటాం. వి టేక్ షెల్టర్ కాదు. హత్య విషయమై ప్రతిహత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. ఒకడు ఆ పురములలో ఒకదానికి పారిపోయి ఆ పురద్వారమునొద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినునట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు పురములోనికి వానిని చేర్చుకొని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలమియ్యవలెను. హత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు వానిని తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు. ఏలయనగా అతడు పొరబాటున తన పొరుగువాని చంపెనుగాని అంతకు మునుపు వాని అందు పగపట్టలేదు. అతడు తీర్పు నొందుటకై సమాజమునెదుట నిలిచి వరకును, తరువాత ఆ దినములోనున్న యాజకుడు మరణము నొందు వరకును ఆ పురములోనే నివసింపవలెను. తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణం నుండి పారిపోయెనో ఆ పట్టణమునకు తన ఇంటికి తిరిగి రావాలెను. ఇక్కడ మనము చదివిన వాక్య భాగంలో ఏం చెప్తుంది అనగా, ఎవరన్నా తెలుసో తెలియకో, మామూలుగా సింప్లిఫై చెప్తాను, తెలుసో తెలియకో హత్య చేశారనుకోండి. హత్య చేసిన తర్వాత ఎవరైతే హత్య చేయబడ్డారో వారి కుటుంబ సభ్యులు వీడిని వెంటాడుతున్నారు అనుకోండి, హత్య చేసిన వాడిని వెంటాడుతున్నారు అనుకోండి, వీడిని చంపేయాలని వెంటాడుతూ ఉంటే వీడు పారిపోతూ ఆశ్రయపురములు, మనం మాట్లాడుతున్నాం, ఆశ్రయపురములోకి వచ్చినప్పుడు అక్కడ పెద్దలు, ద్వారం దగ్గర పెద్దలు ఉంటారు. ఆ పెద్దలకి నేనేం చేశాను, తెలియక నేను చేశాను, లేకపోతే నేను హత్య చేశాను, లేకపోతే నేను చేయలేదు, నేను ఇన్నోసెంట్, నేను హత్య చేయలేదు కానీ నా మీద నింద మోపుతున్నారు, నాకు ఆశ్రయం కావాలి అన్నప్పుడు ఈ ఆశ్రయపురంలో వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఆశ్రయపురంలో వీరు ఎంటర్ అయ్యారో, ఎవరైతే నేరము చేశారో లేకపోతే నేరము మోపారో వారు పరిగెడుతూ ఎవరైతే వారిని వెంటాడుతున్నారో పరిగెడుతూ ఈ ఆశ్రయపురంలోకి వచ్చినట్లయితే వారు ఆశ్రయం తీసుకోవచ్చు. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం,
ఇది నేను నూతన నిబంధన గ్రంథానికి నేను కనెక్ట్ చేస్తాను. పాపులమైన మనము, అపరాధముల చేత, దోషముల చేత మనము చనిపోవలసిన మనము, అపవాది మనల్ని వెంటాడుతుండగా, నింద మోపాలని, నిందారహితులుగా మనం తీర్చిదిద్దాలని మనల్ని వెంటాడుతుండగా, ఎప్పుడైతే యేసు ప్రభు రక్తము కిందకు వచ్చి మనం ఆశ్రయం తీసుకుంటామో అక్కడే మనకు ఆశ్చర్యం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యేసు రక్తములో ఆశ్రయము, యేసు రెక్కల కింద ఆశ్రయం. అందుకనే పాత నిబంధన గ్రంథంలో దేవుని రెక్కల కింద ఉన్న భద్రత, దేవుని రెక్కల కింద ఉన్న ఆశ్రయము, దేవుని కింద ఉన్న ఆశ్రయము, దేవుడే నాకు దుర్గము, నాకు కోట, నాకు బలము, నా ఆశ్రయపురము అన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఈ వాక్యం ఉంటే ప్రియులు గమనించవలసిన విషయం. సూటిగా అడుగుతున్నాను, దేవుని సేవకుడిగా, ఆధ్యాత్మిక అన్నగా నేను అడుగుతున్నాను, దేవుడు నీకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడా? ఆశ్చర్యపురంగా ఉన్నాడా? దేవుని రక్తం కిందకి నువ్వు వచ్చావా? నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించి ప్రభువా అని అడిగిన అనుభవం నీ జీవితంలో ఉన్నదా? ఎప్పుడైనా అడిగావా? ఏ కూటంలో అయినా, ఏ సంఘంలో అయినా, ఏ ప్రేయర్ మీటింగ్లో అయినా, ఏ కాటేజ్ ప్రేయర్ మీటింగ్లో అయినా, ఎక్కడ వెళ్ళినప్పటికీ కూడా నువ్వు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దించినప్పుడు నువ్వు దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించావా?